చాప్టర్ 2 పోషక పదార్థాలు న్యూట్రియన్స్. శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడంలో పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించే పదార్థాలను పోషక పదార్థాలు అంటారు. వీటి ఎగ్జాంపుల్ వచ్చేసి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ మూలకాలు, విటమిన్లు మరియు నీరు. ఈ పోషకాలను జీవరసాయనాలు బయోకెమికల్స్ అంటారు. సూక్ష్మ పోషకాలు విటమిన్స్, మినరల్స్ తక్కువ పరిమాణంలో ఉండి తక్కువ మొత్తంలో అవసరం. పదార్థం 1 గ్రాము నుండి వచ్చే శక్తి. పిండి పదార్థాలు పిండి పదార్థం నుంచి 1 గ్రాము నుంచి 4000 క్యాలరీల శక్తి వస్తుంది. అలాగే ప్రోటీన్స్ 1 గ్రామ్స్ నుంచి 4000 క్యాలరీస్ లేదా 3900 క్యాలరీస్ శక్తి వస్తుంది. కొవ్వులు 1 గ్రాము కొవ్వు నుంచి దాదాపు 9000 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే పోషక పదార్థాల అధ్యయనం వచ్చేసి ట్రోపాలజీ. మొక్కలు మాత్రమే తమ ఆహారాన్ని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ని జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. జంతువులు మరియు ఇతర జీవులు ఆహారం కోసం మొక్కలపైన ఆధారపడతాయి. అందుకే ప్లాంట్స్ని స్వయం పోషకాలని, అనిమల్స్ని పరపోషకాలని అంటారు. సంపూర్ణ ఆహార పదార్థాలు వీటి ఎగ్జాంపుల్ వచ్చేసి పాలు, గుడ్లు. ఇప్పుడు పాలలో ఉండేవి తెలుసుకుందాం. పాలలో ఉండే కార్బోహైడ్రేట్ వచ్చేసి లాక్టోజ్. పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్. పాలలో ఉండే ఫ్యాట్ లాక్టిక్ యాసిడ్. పాలలో ఉండే మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ మొదలైనవి. పాలలో ఉండే విటమిన్స్ సి విటమిన్ తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి. పాలలో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. గుడ్డులో ఉండేవి గుడ్డులో కార్బోహైడ్రేట్స్ ఉండవు. గుడ్డులో ఉండే ప్రోటీన్ వచ్చేసి ఆల్బమిన్. గుడ్డులో ఉండే ఫ్యాట్ కొలెస్ట్రాల్. గుడ్డులో ఉండే మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, ఐరన్ మరియు మొదలైనవి. గుడ్డులో ఉండే విటమిన్స్ సి విటమిన్ తప్ప అన్నీ ఉంటాయి. వీటి గురించి ఇంకొన్ని టాపిక్స్. డాక్టర్ వర్గీస్ కురియన్, ఈయన ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఆర్ వైట్ రెవల్యూషన్. పాలను 72 డిగ్రీ సెంటీగ్రేడ్లో 15 నుంచి 20 సెకండ్లలో ఉంచితే అందులోని బ్యాక్టీరియా చనిపోతుంది. చిన్నపిల్లల స్టమక్లో రెనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలను పెరుగులాగా చేస్తుంది. ఎగ్ డెవలప్మెంట్ని సిల్వర్ రెవల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ వచ్చేసి బండా వాసుదేవరావు. అలాగే లేయర్ కోళ్లను గుడ్ల కోసం పెంచుతారు. బాయిలర్ కోళ్లను మాంసం కోసం. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఇవి ఎనర్జీ సోర్సెస్. ఒక రోజుకి మనకు కావాల్సినవి 500 గ్రామ్స్. 1 గ్రామ్ నుంచి దాదాపు 4000 క్యాలరీల శక్తి వస్తుంది. మనం 500 గ్రామ్స్ కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తిన్నామంటే అది ఇన్సులిన్ అనే హార్మోన్ సహాయంతో గ్లైకోజన్గా మారుతుంది. ఈ ప్రాసెస్ని గ్లైకోజెనిసిస్ అంటారు. ఇది కాలేయంలో జరుగుతుంది. మనం 500 గ్రామ్స్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కాలేయంలో ఉన్న గ్లైకోజన్ గ్లూకోగోన్ అనే హార్మోన్ సహాయంతో గ్లూకోజ్గా మారుతుంది. ఈ ప్రాసెస్ని గ్లూకోజెనిసిస్ అంటారు. ఇన్సులిన్ మరియు గ్లూకోగాన్ అనే హార్మోన్స్ని క్లోమం గ్రంథి విడుదల చేస్తుంది. ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకు షుగర్ వస్తుంది. గ్లూకోమీటర్తో షుగర్ని కొలుస్తారు. షుగర్ బిఫోర్ ఫాస్టింగ్ అంటే తినకముందు 80 నుంచి 100 mg/dl లోపు ఉండాలి. తిన్న తర్వాత 100 నుంచి 120 mg/dl ఉండాలి. పిండి పదార్థాలను గుర్తించే పరీక్ష అయోడిన్ టెస్ట్. పిండి పదార్థాలు జీర్ణం అవ్వడం వల్ల గ్లూకోజ్ ఏర్పడుతుంది. మోనోసాకరైడ్ చక్కెరలు వీటిని సింగిల్ షుగర్స్ అంటారు. గ్లూకోజ్ని గ్రేప్ షుగర్, రెడ్యూస్డ్ షుగర్, బ్లడ్ షుగర్ అంటారు. ఫ్రక్టోజ్ని ఫ్రూట్ షుగర్, హనీ షుగర్ అంటారు. రైబోజ్ని DNA, RNA షుగర్ అని అంటారు. ఇప్పుడు డైసాకరైడ్ చక్కెరలు వీటిని డబల్ షుగర్స్ అంటారు. సుక్రోజ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ కలిస్తే సుక్రోజ్ అవుతుంది. దీన్ని కేన్ షుగర్, టేబుల్ షుగర్ అంటారు. తర్వాత లాక్టోజ్
గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్ కలిస్తే లాక్టోజ్ అవుతుంది. లాక్టోజ్ని మిల్క్ షుగర్ అంటారు. తర్వాత మాల్టోజ్, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కలిస్తే మాల్టోజ్ అవుతుంది. ఈ మాల్టోజ్ని మాల్టో షుగర్ అంటారు. పాలిసాకరైడ్ చక్కెరలు, వీటిని మెనీ సాకరైడ్స్ అంటారు, అంటే ఎక్కువ చక్కెరలని. సెల్యులోజ్, ఇది మానవులలో తప్ప మిగతా అన్నింటిలో జీర్ణం అవుతుంది. ఇది జీర్ణం అవ్వడానికి సెల్యులేస్ అనే ఎంజైమ్ ఉండాలి, అది మనలో ఉండదు. సెల్యులోజ్ని స్టార్చ్ని ప్లాంట్ షుగర్ అంటారు. స్టార్చ్కి మరో పేరు వచ్చేసి అమైలం. అలాగే గ్లైకోజన్ని యానిమల్ స్టార్చ్ అంటారు. డిఎన్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి డయాక్సీ న్యూక్లిక్ యాసిడ్. అలాగే ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి రైబో న్యూక్లిక్ యాసిడ్. అలాగే కృత్రిమ చక్కెరను సాకరైన్ అంటారు. ప్రోటీన్స్, మాంసకృత్తులు. ఒక రోజుకి కావలసినవి 70 నుంచి 100 గ్రాములు కావాలి మనకి. 1 గ్రాము నుంచి దాదాపు 5600 క్యాలరీల శక్తి వస్తుంది. వీటిని దేహ నిర్మాణాలు, బాడీ బిల్డర్స్ అంటారు. ఇవి శరీర నిర్మాణానికి అవసరం. ప్రోటీన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అంటారు. ప్రోటీన్లలో ఉండే అతి ముఖ్య మూలకం నైట్రోజన్. ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీకి ప్రోటీన్ అవసరం. సోయా చిక్కుల్లో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కనుక దీనిని పేదవాడి మాంసం అంటారు. స్పైరులీనా, అత్యధికంగా ప్రోటీన్ గల జీవి. సోయాబీన్, అత్యధికంగా ప్రోటీన్ గల పప్పు మొక్క. మాంసం, అత్యధికంగా ప్రోటీన్ గల జంతు పదార్థం. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలచే నిర్మితమవుతాయి కనుక అమైనో ఆమ్లాలను బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ అంటారు. వీటిలో పెప్టైడ్ బంధాలు ఉంటాయి. మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య 24. ప్రోటీన్ల ఉత్పత్తిలో పాల్గొనే అమైనో ఆమ్లాల సంఖ్య 21. కొవ్వులు, ఫ్యాట్స్, వీటిని శక్తి నిల్వలు అంటారు. ఒక రోజుకి కావలసినవి 7 నుంచి 10 గ్రాములు. 1 గ్రాము నుంచి దాదాపు 9000 క్యాలరీల శక్తి వస్తుంది. శరీరంలో కొవ్వులు ఎడిపోస్ కణజాలలో నిల్వ చేయబడతాయి. కొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్ లైపేజ్. ఎడిపోస్ కణజాలం టెంపరేచర్ని బయటకు రాకుండా చేస్తుంది. లైపేజ్ ఎంజైమ్ని క్లోమం గ్రంథి, చిన్న ప్రేగు విడుదల చేస్తుంది. ఖనిజ లవణాలు, మినరల్స్, ఇవి శరీర పెరుగుదలకు, కణజాలం మరమ్మతుకు తోడ్పడును. ఇవి బాడీలో వాటర్ని మెయింటైన్ చేస్తాయి. మన బాడీలో 70 నుంచి 75% నీరు ఉంటుంది. మొక్కలలో 80 నుంచి 85% నీరు ఉంటుంది. ఇవి శరీర బరువులో 4% ఉంటాయి. మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాలు వచ్చేసి 54. శరీరంలో అతి ఎక్కువగా ఉండే లోహ మూలకం వచ్చేసి కాల్షియం. ఖనిజ మూలకం వచ్చేసి కార్బన్. అలాగే వాయువు వచ్చేసి ఆక్సిజన్. శరీరంలో అతి తక్కువగా ఉండే ఖనిజ మూలకం వచ్చేసి మ్యాంగనీస్. రక్తంలో ఉండే మూలకం ఐరన్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన సైన్స్ క్లాస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.